10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఒక కుటుంబం నుంచి మన కుటుంబంలోకి రావడం అనేది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుందో అందరికీ తెలిసి ఉంటుంది. కానీ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 2-3 నెలలు మాకు చాలా గగనం అయిపోయింది. కేవలం ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత మనస్తాపానికి గురై ఈరోజు మేము రమణ నాయకత్వాన్ని బలపరచడానికి అని చెప్పి వైఎస్ఆర్సీపీ రావడం జరిగిందంటే మినిమం ప్రచారాలు చేద్దామని చెప్పి మేము మన ఆఫీసు చుట్టూ తిరిగినా కూడా మాకు మినిమం రెస్పాండ్ అవ్వదు. రాత్రి 10:30కు ఒక వార్డులో ప్రచారం అంటారు, ఉదయం 9 గంటలకు ఒక 5 నిమిషాల ముందు ఫోన్ చేసి ఈ వార్డు కాదు నెక్స్ట్ వార్డు కాండి, ఈ వార్డు ప్రచారం మళ్ళీ పోస్ట్పోన్ అయింది అంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా ఈ 2 నెలలు వాళ్ళతో వచ్చి ప్రయాణం చేశాము. ఇటువంటి మనస్తాపానికి గురయ్యే ఎన్నో రకాలైన చర్యలు మమ్మల్ని చాలా అంటే ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు దేశంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు దేశంగా పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వడం వల్ల మేము చులకనైనామో లేకపోతే ఎందుకు మాకైతే తెలియదు. ఈ 10 సంవత్సరాల్లో మా పార్టీ మమ్మల్ని 100% ఎక్కడ పెట్టుకొని చూస్తాయి. ఈ 2 నెలల్లో ఆ పరిస్థితి పూర్తిగా మన చేతుల్లోకి తీసుకొని మమ్మల్ని ఎక్కడో ఒక కూలి వాళ్ళ కింద లెక్కేసి మీరు ఎక్కడో ప్రచారాలు చేసేయకుండా అక్కడికి టిఫిన్ కోసం చెట్టు కింద కూర్చొని ప్రచారాలు చేసుకోండి, వాడని సుమారు పక్కన తీసుకుపోయి తిరగండి క్యాండిల్ ఆ కరోనా తిరగడానికి పెట్టుకోండి, వాళ్ళు ఎక్కడో ఇస్తే టిఫిన్ పోయి తిరిగి వాళ్ళ కోసం తిరగడానికి వాళ్ళ డబ్బులు అడగలేదు, ఖర్చులకు డబ్బులు అడగలేదు, టిఫిన్ అడగలేదు. మేము ప్రచారం చేస్తాం, షెడ్యూల్ ఇవ్వండి మాకు. ఆ ఏరియాలో మీ వాళ్ళు ఎవరైనా చెప్పండి కలుపుకొని పోతాం, అది మా తప్ప. కనీసం 1.5 నుంచి అడుగుతుంటే ఈ రోజుకి వరకు కూడా వాళ్ళు నేను ఇక్కడ వస్తున్నాను తెలిసి పోతాను ఫోన్ చేస్తే నేను ఒకటే అడిగాను, ఈ రోజుకి నేను ఆగిపోతాను, మీరు బలంగా జనాల్లోకి వెళ్తానని చెప్పి మాట్లాడుతుంటే అది తప్ప నాన్ లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. నాన్ లోకల్ అని తెలియకుండా హిందూపురంలో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మన ఈరోజు లోకేష్ గారు పోటీ చేస్తారు అంటే వాళ్ళు చేస్తే ప్రజలు చూసుకుంటారు. అది మనం పనిచేయాలా, గెలుపోవటంలో ఎవరికైనా అది దైవాధీనం. మనం పనిచేయాలని చెప్పి మేము 2019లో మేము ఎంత కష్టపడ్డామో ఉన్న 20-25 రోజులు ఎంత కష్టపడ్డామో ఈరోజు 2 నెలల టైం ఉంది ముందుకు వెళ్దామని చెప్పి అడుక్కుంటే కూడా వాళ్ళు ముందుకు రాకుండా ఉన్నాం. ఈరోజు మేమే ఏదో తాయిలాలకు ప్యాకేజీలు తీసుకొని బయటికి పోయినామని చెప్పి బయటంతా ప్రచారం చేస్తామంటే ఆ క్యారెక్టర్లు అవి కాదు. ఆత్మగౌరవం దెబ్బతినింది. ఇక్కడ నమ్మకం ఉంది, రవీణ గారి మీద అసలు సంపూర్ణ నమ్మకం ఉంది. ఆయన నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మేము ఈరోజు మా కొంతమంది నాయకులు కార్యకర్తలు అందరం కూడా జనసేన పార్టీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మీడియా మిత్రులకు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత పబ్లిష్ చేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.